100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. జపాన్లో అమ్మాయిలు అబ్బాయిలను రెంట్కు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారితో కూర్చొని ఏడవడానికి, వారి బాధలో వారి కన్నీను షేర్ చేసుకోవడానికి. ఇందులో వాళ్ళ క్యాప్షన్ వచ్చేసి లిజనింగ్ హియర్ సైలెంట్ సపోర్ట్. అంటే వారు పక్కన కూర్చొని వారు ఏడుస్తున్నప్పుడు టిష్యూలు అందించడం, అదేవిధంగా వారు సాడ్ వీడియోస్ చూస్తున్నప్పుడు వారితో పాటు కూర్చొని ఆ సాడ్ వీడియోస్ అనేది చూడడం, ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే జపాన్లో అమ్మాయిలు ఎక్కువగా వర్క్ ప్రెజర్కి చాలా మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు, అదేవిధంగా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అమ్మాయిలు అక్కడ ఒక కన్సర్న్, ఒక కేరింగ్ తీసుకునే పర్సన్ కావాలి అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్తో కొన్ని విషయాలను షేర్ చేసుకోరు, అదేవిధంగా ఫ్రెండ్స్తో కూడా కొన్ని విషయాలను మనం షేర్ చేసుకోలేము, అదేవిధంగా ఎక్కువ ఫ్రెండ్స్ కూడా మనకు ఎక్కువ టైం ఇచ్చే అవకాశాలు ఉండదు. అందుకోసం అని చెప్పేసి జపాన్లో ఇలాంటి ఆన్లైన్లో బుకింగ్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అందులో దాదాపుగా ఒక 10 నుంచి 15 మంది అబ్బాయిల వరకు కూడా ఇప్పటి వరకు రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఒక అమ్మాయి అందులో ఉండే అబ్బాయిని ఒకరిని చూజ్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఆ అబ్బాయికి బుక్ చేసుకుంటారు. గంటకి 8,000 రూపాయల చొప్పున ఇండియన్ కరెన్సీలో. అంటే అట్లా ఒక గంటకి అతను కూర్చుంటే 8,000, అదేవిధంగా ఇంకొక గంటకు కూర్చుంటే 8,000, అలా డబ్బులు ఇచ్చి మరి వారి బాధను షేర్ చేసుకుంటున్నారు జపాన్ అమ్మాయిలు. అంటే ఇది మన దగ్గర కొంచెము ఇలాంటివన్నీ కూడా వ్యతిరేకమై ఉండొచ్చు, కాకపోతే అక్కడ మాత్రం లీగాలిటీ తోటే వాళ్ళు దాన్ని రన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది రెంటెం మెన్, అదేవిధంగా నూకు సూకి అని చెప్పేసి వాళ్ళ సైట్లో కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటున్నారు. అంటే ఇలాంటివన్నీ ఎక్కువగా జపాన్లో ఎందుకు అంటే ప్రెజర్ ఎక్కువ, వర్క్ ప్రెజర్ ఎక్కువ, మహిళలు ఏదైనా ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవడం కోసం. అంటే ఇక్కడ వాళ్ళు ఈ అబ్బాయిలు ఎక్కడ దాన్ని డిస్కషన్ చేయరు. తర్వాత నెక్స్ట్ ఎందుకంటే అన్నోన్ పర్సన్, ఎవరికి సంబంధం లేని పర్సన్, డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వెళ్తున్నారు. ఇక్కడ మాటలు ఉండవు, ఏముండవు. ఇంకొకటి ప్రధానంగా నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఓన్లీ ఎమోషనల్ మన కేరింగ్ అది మాత్రమే, కన్సర్న్ మాత్రమే ఉంటుంది తప్పించి ఇక్కడ ఫిజికల్గా ఏ అటాచ్మెంట్ అనేది ఉండదు. ఫిజికల్ రిలేషన్షిప్ అసలు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కాలంలో కూడా కంపల్సరీగా ఉండడం జరుగుతుంది, అది ఉండదు. కాబట్టి వాళ్ళు కూర్చొని ఇప్పుడు ఇలా కూర్చున్న తర్వాత ఏడుపు వస్తున్నప్పుడు టిష్యూ అందించాలి, ఆ కన్నీటిని తూడ్చాలి. ఇలాంటి దానికోసమే అబ్బాయిలను జపాన్ అమ్మాయిలు ఆన్లైన్లో మరి బుక్ చేసుకుంటున్నారు, గంటకి 8,000 పెట్టి. సో ఇవన్నీ మనకు కరెక్ట్ కాకపోయినా కూడా అక్కడ లీగాలిటీతో నడుస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇలాంటివన్నీ మార్కెట్లో ఎక్కువగానే వస్తున్నాయి. మీకు ఎవరికైనా సరే లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.